హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పైపింగ్ కోసం వేరే కలర్ యూస్ చేస్తున్నాను. మనకు సేమ్ కలర్ అయితే కనిపించదు కాబట్టి ఈ విధంగా వేరే కలర్ కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. క్రాస్ కట్ చేసిన తర్వాత మనకి స్ట్రైట్గా తీసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా ఉండదు కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. చిన్నగా ఉన్నట్లయితే క్లాత్ అనేది 3 కట్ చేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్లో 2 కట్స్ అయితే సరిపోతుంది. క్రాస్ అనేది కొంచెం కట్ చేసుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది కాబట్టి ఒక లైన్ అనేది సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్కి ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, నైటీస్ కానీ ఈ విధంగానే వేసుకోవాలి. మనకు ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఏదైనా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పైపింగ్ వేసుకోవడానికి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూ కాట్ పెట్టుకోండి. అంటే కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఎక్స్ట్రా వదులుకొని ఇప్పుడు లోపల పెట్టుకొని థ్రెడ్ని ఈక్వల్గా చూసుకుంటూ లోపల ఫోల్డ్ చేసుకోండి. మనకి థ్రెడ్లా సన్నగా కావాలి అనుకునే వాళ్ళు చాలా నీట్గా వస్తుంది. చిన్న బార్డర్ వేసినట్లు చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఉండే క్లాత్స్ అయినా యూజ్ చేసుకోండి. పైపింగ్ థ్రెడ్ లేనట్లయితే మనం నడుముకి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా చూసుకోవాలి. అప్పుడు మనకి థ్రెడ్లా సన్నగా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా. మీకు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది. మనకి ఎంత నీట్గా ఉందో చూసారు కదండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ కానీ దేనికైనా సరే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద నడుము భాగానికి స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి, లేదా డబల్ లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్స్ పైకి లేకుండా నీట్గా వస్తుంది. మీరు బాగా సన్నగా వేస్తే అవసరం లేదు, ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్ట్ వేసుకోవాలి. నార్మల్గా బెల్ట్ వేసుకోవాలనుకునే వాళ్ళు బెల్ట్ వేసుకోండి, లేదా ఈ విధంగా బార్డర్ వస్తే బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని రెండు జాయింట్ చేసుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు అంచుని మనం కింద నుంచి పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి డైరెక్ట్గా ఒక ఫోల్డింగ్ పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద కూడా ఒక ఫోల్డింగ్ లోపలికి చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనకు నడుము పైకెత్తకుండా ఉండాలంటే బెల్ట్ని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు పైన కూడా ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి బ్లౌజ్ అనేది సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. డాట్స్ కానీ లేదా పైపింగ్ కానీ ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నెక్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.